కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే చేదుండదండి. ఫస్ట్ కాకరకాయలు తీసుకోవాలి. దాంట్లోకి సాల్ట్, చింతపండు, తర్వాత పుల్లటి మజ్జిగ ఇవి తీసుకొని ఇవన్నీ వేసి కాకరకాయలు మునిగేంత వరకు వేసి ఉడకబెట్టుకోవాలి. అవి ఎంతవరకు ఉడకబెట్టుకోవాలంటే దాంట్లో ఉన్న మజ్జిగ అంతా ఎవాపరేట్ అయిపోవాలి అంతవరకు. దాని తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి, ఎండుమిరపకాయలు ఇవన్నీ. తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్. కాకరకాయలు చాలా టైం పడతాయండి వేగడానికి. సో బాగా రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకుంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. వన్స్ మనకి కాకరకాయలు రోస్ట్ అయిపోయినాయి అనుకున్న తర్వాత ఇంకా కొంచెం టైం ఉంటే అవుతాయి అనుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు ముందే వేసుకుంటే కాకరకాయలు వేగేటప్పటికి ఉల్లిపాయలు మసిమసిగా మాడిపోతాయి. అందుకని ఉల్లిపాయలు ముందు వేసుకోకూడదు. ముందు కాకరకాయలు వేసుకొని ఫ్రై అయ్యాక వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యి ఒక 5 మినిట్స్కి అయిపోతాయి. అప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. ఎండు కొబ్బరి, కొంచెం కారం, కొంచెం పుట్నాల పప్పు, సాల్ట్ ఇది వేసుకొని మిక్సీ చేసుకొని ఈ కారం ఫైనల్గా మనకి కాకరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కారం వేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి కారం ఉప్పు సరి చూసుకొని దించేసేయాలి. అంతే అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, అస్సలు చేదు ఉండదు.